సార్ ఇక్కడ? వెంకటేగౌడు. మీ ఊరి పేరు ఏం పేరు? గుండుగల్లు. గుండుగల్ ఎట్లా చేస్తుంది సార్ ఇక్కడ అభివృద్ధి? బాగా జరుగుతుందండి. బాగా ఏమేమి జరుగుతుంది? 2019 నుంచి 2024 వరకు ప్రతి ఒక్కటి మాకు ఏమి కావాలన్నా మా ఊర్లోనే దొరుకుతున్నాయి. ఇంటింటికి కుళాయి వస్తుంది, రోడ్లు పడినాయి. చాలా 2014 నుంచి 2019 వరకు శూన్యం అభివృద్ధి. గుండుగల్ గ్రామ పంచాయతీలో శూన్యం. పలమనేరు నియోజకవర్గంలోనే 2014 నుంచి 2019 వరకు ఏమీ జరగల. 2019 నుంచి 2024 వరకు మంచిగా చేయను మా అన్న ఎన్విజీ అన్న. ఇప్పుడు వెంకటగౌడ్ గారు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వెంకటగౌడ్కి అవకాశం ఉంటుందా, అమర్నాథ్ రెడ్డి గారు ఉంటుందా? 100% వెంకటగౌడానికే ఉంటుంది అవకాశం. ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ అందినాయి. ఇక్కడ ఎలాంటి సమస్యలు లేవు? ఇక్కడ ఏం సమస్యలు లేవు, ఏమీ లేవు. ఒకటో రెండో ఉంటాయి, అవి ఊర్లోనే సర్దుకొని పోతూ ఉంటాయి. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ బాగుందా బాగాలేదు? అది దానివల్లనే కదా సార్ కరోనా టైంలో మంచి కరోనా టైంలో అందరి ఇంటింటికి పథకాలు పోయినాయి, ఇంటింటికి మంచిగా పోయింది. అదే లేకుండా ఉంటే బయట రాష్ట్రాలు ఎట్లా పరిస్థితి చూసినారు కదా మీరే. కొత్తగా ఏముంది? ఇప్పుడు బోస్ సార్ ఉన్నారు కదా, బోస్ సార్ వల్ల వెంకటగౌడ గారికి అవకాశం మంచిగా మెజార్టీ వస్తుందంటవా? బోస్ గారు కన్ఫామ్ అండి, కన్ఫామ్ వస్తుంది. ఎందుకు? ఆయన ముందు టీడీపీ ప్రభుత్వంలో ఉండి దీంట్లోకి వచ్చినాడు కదా, టీడీపీలో వానికి అన్యాయం జరిగింది కాబట్టి వైసీపీలో మంచి పాలన వెంకటగౌడ అన్న బాగా చెప్తాడు కాబట్టి ఆయన వచ్చాడు కదా. సో దానివల్ల మాకు ఇంకా మంచి బలం అండి, బలం.